ఓకే, ఇక్కడ మన హరిత వ్యాలీ రిసార్ట్లో నేను తీసుకున్న రూము. ఓకే, ఎలా ఉందో చూపెడతాను. ఓకే, ఓకే, వాష్రూమ్, గీజర్ ఉంది. ఓకే, ఫెసిలిటీస్ అయితే చాలా నీట్గా ఉంది. ఓకే, హీటర్ అండ్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హరిత హోటల్లో దిగాము. ఇది అరకులో హరిత వ్యాలీ రిసార్ట్స్లో బుక్ చేసాము. యాక్చువల్గా చూడండి, ఇది మీకు వ్యూ చూపెడతాను. ఓకే, ఇక్కడ మేము సెకండ్ ఫ్లోర్లో దిగాము. యాక్చువల్గా లిఫ్ట్ లేదు ఇక్కడ. ఉన్న ఒక్కటే ఒక ప్రాబ్లం వచ్చేసి లిఫ్ట్ లేదు. ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ మీకు అవుపిస్తాయి. ఇది సెకండ్ ఫ్లోర్ నేను నిలబడ్డది. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్, ఆ ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్. ఓకే, ఈచ్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్న రూమ్కి నేను తీసుకొని వెళ్తున్నా. ఇక్కడ వచ్చేసి ఈచ్ ఫ్లోర్లో అరౌండ్ లెక్కేసుకున్న ఒక్క నిమిషం మీకు చూపెడతాను. ఓకే, ఈచ్ ఫ్లోర్ 221 to 224 అంటే 4 రూమ్స్ ఉన్నాయని రాశారు. ఎక్కువ రూమ్స్ ఉన్నాయని నా ఫీలింగ్. చూద్దాం. 211, 216. ఓకే, 6 + 4 10 రూమ్స్ వరకు ఉన్నాయి. 211. ఓకే, ఇదంతా ఓకే 20 రూమ్స్ వరకు ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్కి. ఓకే, ఒక్కొక్క ఫ్లోర్కి 10 రూమ్స్ అంటే 5 ఫ్లోర్స్ లెక్కేసుకోండి. అరౌండ్ చాలా ఫ్లోర్స్ ఉన్నాయి, 70 వరకు రూమ్స్ ఉన్నట్టున్నాయి. చాలా ఈజీగా దొరికిపోతాయి. హరిత రిసార్ట్ ఇవి గవర్నమెంట్ మెయింటైన్ చేసేది. అందరూ అనుకుంటారు గవర్నమెంట్ మెయింటైన్ చేసే రిసార్ట్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ బాగుంటాయని, కానీ వ్యూ బాగుంది. చూపెడతాను మీకు. ఒకసారి రూమ్కి వెళ్ళిన తర్వాత మీరు వ్యూ చూసిన తర్వాత మీరే చెప్పండి ఎలా ఉన్నాయనేది. ఓకే, మన రూమ్కి వచ్చేసాము. ఇప్పుడు మీకు రూమ్ ఎలా ఉందో చూపెడతాను. ఓకే, లెట్స్ గో. నాకు కీ ఇచ్చారు. ఓకే, రూమ్ వచ్చేసి ఎంట్రీ అవ్వగానే మనకు ఇటు వాష్రూమ్ ఇచ్చారు, గీజర్. ఓకే, అండ్ పైన షవర్ అండ్ హ్యాండ్ షవర్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఇచ్చారు. ఓకే, అండ్ వాష్ బేసిన్. చూడండి, వార్డ్రోబ్ కొంచెం రిపేర్ చేయించాల్సింది కానీ వాళ్ళు చేయలేదు. జస్ట్ మనం సామాన్ పెట్టుకోవడానికి ఇది ఓపెన్ అవ్వట్లేదు. అట్లా ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. టూ సోప్స్, 2 షాంపూస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఏసీ రూము. నాన్ ఏసీ రూమ్స్ కూడా తీసుకోవచ్చు. నాన్ ఏసీ రూమ్స్కు దీనికి ఒక 300 రూపీస్ డిఫరెంట్. ఏసీ రూమ్ ఇక్కడ ఎందుకు తీసుకున్నానని నేను మీకు తర్వాత చెప్తాను. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంది. అండ్ బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంత స్పేసెస్గా ఫెసిలిటీస్ ఉంది, ఇంత స్పేసెస్గా ఉంది. ఈ స్పేస్ మామూలుగా లేదు. ఓకే, అండ్ బాల్కనీ ఉంది. ఇది నైట్లో కాబట్టి మనకు బాల్కనీ అనేది కొంచెం ఓకే చూస్తే అంత ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు, కానీ ఓకే మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది బాల్కనీ వ్యూ అనేది. చూపెడుతున్నాను మీకు బాల్కనీ. ఓకే, ఇలా ప్రతి రూమ్కు బాల్కనీ అనేది ఇచ్చారు. ఓకే, చూడండి, ఇది పక్క వాళ్ళది, ఇది ఇటు సైడ్ వాళ్ళది. సో బాల్కనీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు కనిపించేది క్యాంప్ ఫైర్ అనేది పెడతారు. క్యాంప్ ఫైర్ పెట్టినందుకు సపరేట్గా ఛార్జ్ చేస్తారు. ఈ హోటల్ వాళ్ళకి సంబంధం లేదు, అక్కడ లోకల్ వాళ్ళు ఒకవేళ కావాలంటే క్యాంప్ ఫైర్ అనేది అరేంజ్ చేస్తారు. క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసినందుకు 1500 అలా పే చేస్తా అని చెప్పారు. ఒకవేళ కల్చరల్ డ్యాన్స్ ఏదైతే ఉందో ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడానికి 6000 పైన ఛార్జ్ చేస్తారని చెప్పారు. అండ్ అది ఒకవేళ కావాలని అనుకుంటే అరేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా కావాలని అనుకుంటే అలాంటి క్యాంప్ ఫైర్ అరేంజ్ చేయించేసి ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టించుకుంటే వాళ్ళే అరేంజ్ చేసేసి వాళ్ళు కండక్ట్ చేస్తారు. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కొత్తగా హరిత హిల్ రిసార్ట్స్లో కొత్తగా ఇంకా మీరు చూడండి, ఇవి కొత్తగా కట్టారంట, ఇంకా హ్యాండ్ ఓవర్ అవ్వలేదు. ఇవి హ్యాండ్ ఓవర్ అయ్యాక నాన్ ఏసీ రూమ్స్, ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, మీకు
వ్యూ మంచిగా ఓపిస్తుందా. ఈ రూమ్స్ అనేది ఇంకా హ్యాండ్ ఓవర్ అవ్వలేదు, కొత్త కట్టారు. ఇవి కూడా అందుబాటులోకి వచ్చే రూమ్స్ అనేది మీరు చూడవచ్చు. ఓకే, అండ్ అర్థ అనేది నేను ఇప్పటివరకు అయితే ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద ఫెసిలిటీస్ విచ్ ఈస్ దే ఆర్ ప్రొవైడెడ్. ఓకే, అండ్ ఓకే, లాన్ ఏరియా బాగానే ఉంది. అండ్ చూడండి అక్కడ ఇప్పుడు క్యాంప్ ఫైర్ అనేది అరేంజ్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. ఓకే, ఎవరు అడిగినట్టున్నారు. అండ్ క్యాంప్ ఫైర్కి వాళ్ళు చైర్స్, ఓకే, చుట్టూ చైర్స్ కూర్చొని క్యాంప్ ఫైర్ అనేది అరేంజ్ చేసి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, మనం క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసిన తర్వాత కూడా చూపెడతాను. ఓకే, చలో ఈ రోజుకి ఈ హోటల్ బ్లాగ్ ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. హాయ్. ఓకే, ఇవతల సైడ్ మనకు లాన్ ఏరియా ఉంది. ఓకే, బయటికి వెళ్ళి మనం కూర్చోవచ్చు. దానికంటే ముందు మీకు ఈ కర్టెన్ జరిపి చూపెడతాను ఎంత బాగుందో. ఈ రూమ్కి వాళ్ళు చేసే ఛార్జ్కి ఎటువంటి సంబంధం లేదు. చాలా ప్లెజెంట్గా, చాలా విశాలంగా, చాలా బాగుంది. ఓకే, డైనింగ్, ఓకే, 2 చైర్స్ ఇవి అందరు ఇస్తారు. కాకపోతే ఇంత విశాలమైన రూమ్ మాత్రం ఈ ఛార్జెస్లో ఎవరెవరు. అండ్ వీక్ డేస్ అయితే ఈ రూమ్కి 2000 రూపీస్ ఛార్జ్, 100 రూపీస్ జిఎస్టీ పడుతుంది, 2100 రూపీస్. వీకెండ్ అయితే 2400 రూపీస్, 100 రూపీస్ జిఎస్టీ, 2500 రూపీస్ అలా పడుతుంది. ఒకవేళ మీరు నాన్ ఏసీ రూమ్స్ కావాలంటే నాన్ ఏసీ రూమ్స్ కింద ఉన్నాయి. ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను కదా, ఆ రూమ్స్ అన్నమాట. అవి 1700, 1750 ఎంత పడుతుంది విత్ జిఎస్టీ. మీరు అవి కూడా బుక్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఫ్లోర్ వైజ్గా ఎన్నెన్ని రూమ్స్ ఉన్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ఫ్లోర్ వైజ్గా డిలక్స్ రూమ్స్, ఇంకా హైయెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ రూమ్లోనే ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చారంటే, ఒకవేళ కనుక మంచి రూమ్ తీసుకుంటే ఇంకా సూపర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ 5 ఉన్నట్టుంది, చూడాలి. ఓకే, చాలా బాగుంది. ఇది నేను, ఇది వీళ్ళు, అది వాళ్ళు. మీరు చూస్తున్నారా, చూడండి, ఇక్కడ ఒక క్యాంప్ ఫైర్, ఇక్కడ ఒక క్యాంప్ ఫైర్, ఇక్కడ ఒక క్యాంప్ ఫైర్, మళ్ళీ లాంగ్ డిస్టెన్స్లో. ఓకే, ఇక్కడ ఒక క్యాంప్ ఫైర్. ఓకే, మళ్ళీ మీకు షార్ట్ డిస్టెన్స్లో ఇక్కడ ఒక క్యాంప్ ఫైర్. ఇక్కడ మనకు కావాలంటే ఇలా అరేంజ్ చేసి ఇస్తారు.